ఒకరేమో యంగ్ టైగర్, ఇంకోరేమో అగ్గి చీత, ఒకరేమో దేవర, ఇంకొకరేమో కొక్కిలి దేవర. పేర్లేదైనా వాళ్ళను పిలిచే పిలుపు వేరువేరైనా క్రేజ్ లో మాత్రం ఇద్దరు తోపు. ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఇద్దరు వేరే లెవెల్. అలాంటి వీరిద్దరూ మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. చాలా తక్కువ గ్యాప్ లో తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. తమ డిసిషన్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫైర్ రగిలించేశారు. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే, గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామయ్య వస్తావయ్య, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి. 2013 అక్టోబర్ 11న రామయ్య వస్తావయ్య రిలీజ్ కాగా, కొద్ది రోజుల గ్యాప్లోనే అంటే సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల్లో అత్తారింటికి దారేది సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఓజీ, దేవరా సినిమాలు దాదాపు దగ్గరగా రిలీజ్ అవ్వనుండడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే అనౌన్స్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్తారింటికి దారేది రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదనే టాక్ నడుస్తోంది. ఆ టాక్ ని అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్, ఇటు పవన్ ఫ్యాన్స్ నెట్టింట ఇప్పటి నుంచే కంటిన్యూ చేయటం హాట్ టాపిక్ అవుతోంది.